కో యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నా బేబీ క్రాడల్ సెరమనీ డెకరేషన్, నేమ్ రివీలింగ్ బోర్డ్ కోసం ఏం చేశామో, ఎలా చేశామో షార్ట్ అండ్ స్వీట్‌గా అప్‌లోడ్ చేశాను. జస్ట్ గో అండ్ వాచ్. నేమ్ రివీలింగ్ బోర్డ్ నేను శివుడి కాన్సెప్ట్ తీసుకున్నానండి. అభిషేకం అవుతూ ఉంటే నా బేబీ నేమ్ రివీల్ అవ్వాలి అనుకున్న షార్ట్ వీడియో అప్‌లోడ్ చేశానండి. చూడని వాళ్ళు వెళ్ళి చూడండి. ఇక్కడ మీకు స్టాండ్ కనిపిస్తుంది కదండీ! ఈ స్టాండ్ ఏందంటే మనం డెకరేషన్స్ చేసుకోవడానికి చాలా యూజ్ అవుతుంది. ఎనీ డెకరేషన్స్ ఇంట్లో ఏ ఫెస్టివల్ ఉన్నా, ఏ ఫంక్షన్ ఉన్నా మనం ఈ స్టాండ్‌ని రీయూజ్ చేసుకోవచ్చు. ఇది రీయూజబుల్ స్టాండ్ అండి. మీకు దీని లింక్ కావాలంటే నేను డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. నా బేబీ నవంబర్‌లో పుట్టిందండి. బట్ నవంబర్‌లో 21st డే చేయొద్దనుకున్నాం. 3 మంత్స్‌కి చేద్దాము. అప్పటికి బేబీ కూడా కొంచెం పెద్దగా అవుతుంది కదా అని డిసైడ్ అయ్యాము. బట్ 3 మంత్స్‌కి కూడా చేయలేకపోయాం డ్యూ టు సమ్ సిట్యుయేషన్. బట్ నా బేబీకి కొన్ని మెమరబుల్‌గా ఉండాలి ఫోటోస్ అని చెప్పి మేము పర్సనల్‌గా ఇలా డెకరేట్ చేసి తన క్రాడల్‌కి కూడా డెకరేట్ చేసాము. తనకి పట్టు లంగా తెచ్చాము. బుజ్జి బుజ్జి హ్యాండ్స్, పట్టు లంగా క్యూట్‌గా అనిపించింది నా బేబీ. జస్ట్ వాచ్ సమ్ ఫోటోస్ నేను అప్లోడ్ చేస్తానండి. లాస్ట్‌లో చూడండి. ఈ వీడియోలో క్లాత్ ఎలా సెక్యూర్ చేసుకోవాలి సేఫ్టీ పిన్స్‌తో అండ్ నేను మ్యారీగోల్డ్ ఫ్లవర్స్ యూజ్ చేశాను. ఆ మ్యారీగోల్డ్ ఫ్లవర్స్ ఎలా సెక్యూర్ చేసుకోవాలి సేఫ్టీ పిన్స్‌తో అండ్ క్లాత్ నీట్‌గా ఐరన్ చేసుకోవాలండి. మీకు చూపిస్తానికి జస్ట్ శాంపుల్‌గా పెట్టాము ఈ వీడియో. అండ్ నేను కింద కూడా ఫ్లోర్ మ్యాట్ వేశాను. అండ్ మీ ఇంట్లో ఏది ఉంటే అది ఫ్లోర్ మ్యాట్ వేసుకోండి. అండ్ మ్యారీగోల్డ్ ఫ్లవర్స్ యెల్లో అండ్ ఆరెంజ్ అండ్ మల్టీ కలర్స్ కూడా యూజ్ చేశానండి. నా బేబీ నవంబర్‌లో పుట్టిందండి. యాక్చువల్‌గా బిఫోర్ మై డెలివరీ నవంబర్ 11th ఈజ్ జస్ట్ ఏ డే. బట్ ఆఫ్టర్ మై డెలివరీ నవంబర్ 11th ఈజ్ సో మెమరబుల్ డే. నాట్ ఓన్లీ ఫర్ మీ, ఎవ్రీ మదర్. డెలివరీ అయ్యాక ఆ డేట్ అనేది చాలా మెమరబుల్‌గా అవుతుంది. అండ్ యాజ్ ఏ మదర్ అది రీబర్త్ డే. మదర్స్ కూడా మళ్ళీ పుట్టినట్టే అండి. ఆ రోజు మదర్స్‌ది కూడా బర్త్‌డే. సో విష్ మదర్స్ ఆల్సో. అండ్ వన్ మోర్ థింగ్, నాకు డ్యూ డేట్ వరకు పెయిన్స్ ఏం రాలేదండి. సిమ్టమ్స్ కూడా ఏం లేవు. నేను డ్యూ డేట్ ముందు రోజే వెళ్ళి హాస్పిటల్‌లో జాయిన్ అయ్యాను. నెక్స్ట్ డే నా బేబీ డెలివరీ అయ్యిందండి. నా డెలివరీ స్టోరీ తెలుసుకోవాలంటే కమెంట్స్‌లో కమెంట్ చేయండి. నేను ఇంకో వీడియోలో ఫుల్ డీటెయిల్‌గా అప్లోడ్ చేస్తానండి. బాయ్ దునియా, వెయిట్ ఫర్ ద పార్ట్ 2.